ప్రకటిస్తూ ప్రకటిస్తూ బోధ చేస్తూ 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 భ్రష్టుడైపోయే ప్రమాదం ఉంది. లియోనార్డో రావెన్యుల్ గారు అదే అన్నారు గారు, ప్రసంగాలు చేస్తూ 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 భ్రష్టుడు అయిపోవచ్చు, కానీ ప్రార్థన చేస్తూ భ్రష్టుడు ఎప్పటికీ కావు. దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యి ఉండి ఎప్పుడూ భ్రష్టుడు కావు. ప్రసంగం అనేది ఏం పెద్ద విషయం కాదండి. కాస్త మాట్లాడే చాకచక్యం, కొన్ని విషయ పరిజ్ఞానం, కొన్ని టాలెంట్ ఉంటుంటే ఎవడైనా ప్రసంగం చేస్తాడు. దేవునితో సహవాసం అది కాదు. ప్రసంగం చేసినంత ఈజీగా దేవునితో నీ సంబంధాన్ని కనెక్ట్ చేయడం. ప్రసంగం మైక్ దొరికితే అందరూ ప్రసంగికులే, ఎవరు మాట్లాడడం రాదు, అందరికీ వచ్చు. ప్రసంగాల వలన మనమేమి రక్షణ పొందాము. మనం ప్రసంగాలను బట్టి నేను ఇంత బాగా ప్రసంగం చేస్తున్నాను గనక నన్ను సైతాను గాడు పడగొట్టలేడు అనేది ఏం లేదు. పేద బోధకులు ప్రసంగికుల్ని వాడు భ్రష్టత్వంలోనికి నడిపించేశాడు. ప్రసంగాలు చేస్తూ చేస్తూనే భ్రష్టులైపోయాడు. ఎస్, వాట్ ఐఎమ్ సేయింగ్ ట్రూ, నిజం చెప్తున్నాను. ఇలా భక్తి మార్గములో ఉన్న దేవుని చేత ప్రేమించబడుతున్న వారిని కూడా భ్రష్టత్వంలో నడిపించే టాలెంటెడ్ వాడు. ఎస్, వాడంత టాలెంటెడ్ వాడు. దేమా ఏమన్నా సామాన్యమైనటువంటి సేవకుడా? పౌలు జత పనివాడు దేమా. నా జత పనివాడైన దేమా అన్నాడు. జత పనివాడిగా ఉండి కూడా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళిపోయాడట దేమా. లోక స్నేహం ఎంత బలీయమైన ఆకర్షణ చూడండి.